హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర 26 ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో రకరకాల స్ట్రక్చర్స్ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం. అయితే ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మనం తెలుసుకోబోయే ఒక రకమైన స్ట్రక్చర్ ఏంటంటే 2+V1. ఇట్ ఈస్ కాల్డ్ 2 infinitive. అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ తీసుకొని దాని ముందు 2 ఉంచినట్లయితే దాన్నే 2 infinitive అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు ప్లే, టు డ్యాన్స్, టు లైక్ ఇలా. అయితే ఈ 2+V1 అనే ఫ్రేజ్ని ఇంగ్లీష్లో రకరకాల సిచ్యుయేషన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ వాంట్ టు సింగ్. నాకు పాడాలని కోరికగా ఉంది. చూడండి, ఐ వాంట్ టు సింగ్. 2+V1 యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు సింగ్, నాకు పాడాలని కోరికగా ఉంది. హీ వాంట్స్ టు సింగ్, అతనికి పాడాలని కోరికగా ఉంది. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ హీ చేంజ్ చేస్తారు. ఇక్కడ వాంట్ అనే వెబ్కి ఎస్ యాడ్ చేసి వచ్చింది. హీ వాంట్స్ టు సింగ్, షీ వాంట్స్ టు సింగ్ ఇలా. నెక్స్ట్ వన్, ఐ విష్ టు సింగ్. నాకు పాడాలని ఆశగా ఉంది. ఐ విష్ టు సింగ్, లేదా హీ విషెస్ టు సింగ్, లేదా షీ విషెస్ టు సింగ్. అంటే అతనికి పాడాలని ఆశగా ఉంది, ఆమెకు పాడాలని కోరికగా ఉంది. అలా చెప్పేటప్పుడు విష్ యూజ్ చేస్తాం. ఐ వుడ్ లైక్ టు సింగ్, నాకు పాడాలని అనుకుంటున్నాను. హీ వుడ్ లైక్ టు సింగ్, అతను పాడాలని అనుకుంటున్నాడు. షీ వుడ్ లైక్ టు సింగ్, ఆమె పాడాలని అనుకుంటుంది. వుడ్ లైక్ టు యూజ్ చేస్తాం. ఐ ప్లాన్ టు సింగ్, నేను పాడాలని ప్లాన్ చేశాను. హీ ప్లాన్స్ టు సింగ్, అతను పాడాలని ప్లాన్ చేశాడు. ఇది ప్రెజెంట్ తెలియజేస్తుంది. అదే పాస్ట్ అయితే ఐ ప్లాన్ టు సింగ్, నేను పాడాలని ప్లాన్ చేశాను గతంలో. హీ ప్లాన్ టు సింగ్, అతను పాడాలని ప్లాన్ చేశాడు గతంలో. ఇలా ప్లాన్డ్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ ట్రై టు సింగ్, నేను పాడడానికి ప్రయత్నిస్తాను. హీ ట్రైస్ టు సింగ్, అతను పాడడానికి ప్రయత్నిస్తాడు. షీ ట్రైస్ టు సింగ్, ఆమె పాడడానికి ప్రయత్నిస్తుంది. అదే గతంలో అయితే ఐ ట్రై టు సింగ్, నేను పాడడానికి ప్రయత్నించాను గతంలో. హీ ట్రై టు సింగ్, అతను పాడడానికి ప్రయత్నించాడు గతంలో. షీ ట్రై టు సింగ్, ఆమె పాడడానికి ప్రయత్నించింది గతంలో. ఇలా ట్రైడ్ యూజ్ చేస్తాం. ఐ డిసైడ్ టు సింగ్, నేను పాడడానికి నిర్ణయించుకున్నాను. హీ డిసైడ్స్ టు సింగ్, అతను పాడడానికి నిర్ణయించుకున్నాడు. చూడండి, డిసైడ్స్, హీ వచ్చింది కాబట్టి డిసైడ్స్ అని ఈ డిసైడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అదే పాస్ట్ అయితే ఐ డిసైడెడ్ టు సింగ్. హీ డిసైడెడ్ టు సింగ్, అతను పాడడానికి నిర్ణయించుకున్నాడు. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు సింగ్, నాకు పాడాలని ఆసక్తిగా ఉంది. ప్రెజెంట్, ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ టు సింగ్. అదే గతంలో అయితే ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు సింగ్, నాకు పాడాలని ఆసక్తిగా ఉండేది గతంలో. ఐ లిసన్ టు సింగ్, నేను పాడడం వింటాను. ఐ లిసన్ టు సింగ్, నేను పాడడం వింటాను గతంలో. అలాగే హీ లిసన్స్ టు సింగ్, అతను పాడడం వింటాడు. హీ లిసన్ టు సింగ్, అతను పాడడం వింటాడు గతంలో. ఎలా ప్రెజెంట్ అయితే లిసన్స్, అదే పాస్ట్ అయితే లిసన్ టు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ హ్యాపెన్ టు సింగ్. పాడడం జరిగింది. ఇక్కడ చూడండి, హ్యాపెండ్ అని చెప్పి పాస్ట్ వెబ్ యూజ్ చేస్తాం. అదే ప్రెజెంట్ అయితే ఇట్ హ్యాపెన్స్ టు సింగ్, ఇప్పుడు పాడడం జరిగిందని చెప్పి. హ్యాపెన్స్ అంటే ప్రెజెంట్, హ్యాపెండ్ అంటే పాస్ట్, అంటే గతంలో పాడడం జరిగింది కాబట్టి హ్యాపెండ్ యూజ్ చేస్తాం. ఐ లైక్ టు సింగ్, నాకు పాడటం ఇష్టం. హీ లైక్స్ టు సింగ్, అతనికి పాడడం ఇష్టం. షీ లైక్స్ టు సింగ్, ఆమెకు పాడడం ఇష్టం. లైక్, లైక్స్ అంటే ఐ వస్తే లైక్, అదే షీ హీగా వస్తే లైక్స్ వస్తుంది. ఐ ప్రిఫర్ టు సింగ్, నేను పాడడానికి ప్రాధాన్యం ఇస్తాను. ప్రిఫర్, హీ ప్రిఫర్స్ టు సింగ్, అతను పాడడానికి ప్రాధాన్యం ఇస్తాడు. షీ ప్రిఫర్స్ టు సింగ్, ఆమె పాడడానికి ప్రాధాన్యం ఇస్తుంది. అలాగే రవి ప్రిఫర్స్ టు సింగ్, రవి పాడడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఏదైనా సరే సింగ్లో చెప్పేటప్పుడు ఈ వెర్బ్కి ఎస్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఐ డే టు సింగ్, నేను పాడడానికి ధైర్యం చేస్తాను. నెక్స్ట్ వన్, టెల్ హర్ టు సింగ్, ఆమెకు పాడమని చెప్పు. టెల్ హిమ్ టు సింగ్, అతనికి పాడమని చెప్పు. ఇక్కడ హెర్ వస్తే ఆమెను, హిమ్ వస్తే అతన్ని. టెల్ దెమ్, వారికి చెప్పు. టెల్ దెమ్ టు సింగ్, వారికి పాడమని చెప్పు. ఇలా దెమ్, హెర్ ఇలా రకరకాల ప్రొనౌన్స్ మనం యూజ్ చేయొచ్చు. ఐ రిక్వెస్ట్ యూ టు సింగ్, నిన్ను పాడమని నేను వేడుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ యూ టు సింగ్. ఐ రిక్వెస్ట్ హిమ్ టు సింగ్, అతన్ని పాడమని నేను కోరుకుంటున్నాను. ఇలా హిమ్, ఇలా యూ యూజ్ చేయొచ్చు. ఐ లవ్ టు సింగ్, నేను పాడడానికి, అంటే నేను పాడడాన్ని ప్రేమిస్తాను, అంటే నేను చాలా అమితంగా ఇష్టపడతాను చెప్పేటప్పుడు ఇలా లవ్ అనే వెర్బ్ యూజ్ చేయొచ్చు. హీ లవ్స్ టు సింగ్, అతను పాడడానికి ఎక్కువ ఇష్టపడతాడు. షీ లవ్స్ టు సింగ్, ఆమె పాడడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఐ బిగిన్ టు సింగ్, నేను పాడడం మొదలుపెట్టాను ఎట్ ప్రెజెంట్. అలాగే హీ బిగిన్స్ టు సింగ్, అతను పాడడం స్టార్ట్ చేశాడు. అదే పాస్ట్ అయితే హీ బిగేన్ టు సింగ్, బిగేన్. ఓకే, హీ బిగేన్ టు సింగ్, అతను పాడడం స్టార్ట్ చేశాడు, మొదలు పెట్టాడు, ఇలా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్
ఐ నీడ్ టు సింగ్, నేను పాడవలసిన అవసరం ఉంది. నీడ్ అంటే ఏదైనా అవసరం ఉండుట. ఓకే, పాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఐ నీడ్ టు సింగ్. హీ నీడ్స్ టు సింగ్, అతను పాడవలసిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు సింగ్, ఆమె పాడవలసిన అవసరం ఉంది. హీ కానీ షీ కానీ వస్తే నీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. హీ నీడ్స్, షీ నీడ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఐ హ్యావ్ టు సింగ్, నేను ఎలాగైనా పాడాలి. ప్రెజెంట్. లేదా హీ హ్యాస్ టు సింగ్, షీ హ్యాస్ టు సింగ్. హీ కానీ షీ కానీ వస్తే హ్యాస్ రావాలి. హీ హ్యాస్ టు సింగ్, షీ హ్యాస్ టు సింగ్. ఆమె ఎలాగైనా పాడాలి, అతను ఎలాగైనా పాడాలి. ఇప్పుడు అదే గతంలో నేను పాడవలసి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ యూజ్ చేయాలి. ఐ హ్యాడ్ టు సింగ్, నేను గతంలో పాడవలసి వచ్చింది. షీ హ్యాడ్ టు సింగ్, ఆమె గతంలో పాడవలసి వచ్చింది. ఇష్టం లేకపోయినా బలవంతాన్ని ఎలా రకరకాలు మనం చెప్పొచ్చు. ఐ యూజ్ టు సింగ్, నేను గతంలో పాడేవాడిని, అంటే ఇప్పుడు పాడడం మానేసి అని చెప్పి అర్థం వస్తుంది. హీ యూజ్ టు సింగ్, అతను గతంలో పాడేవాడు, ఇప్పుడు పాడడం మానేశాడు. ఇలా ఐ వుడ్ సింగ్, నాకు గతంలో పాడడం అలవాటు ఉండేది. ఐ వుడ్ సింగ్, వుడ్ తర్వాత సింగ్ యూజ్ చేసినట్లయితే గతంలో పాడడం అలవాటుగా ఉండేది అర్థం వస్తుంది. హీ వుడ్ సింగ్, అతను గతంలో పాడడం అలవాటుగా ఉండేది. ఐ హేట్ టు సింగ్, నాకు పాడడం అంటే ద్వేషం, అంటే ఐ డోంట్ లైక్ టు సింగ్ అని చెప్పి దాని అర్థం వస్తుంది. ఐ హేట్ సింగ్. నెక్స్ట్ వన్. ఐ యామ్ గోయింగ్ టు సింగ్, నేను పాడడం ప్రారంభించబోతున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ టు సింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గోయింగ్ ప్లేస్లో స్టార్టింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ స్టార్టింగ్ టు సింగ్, నేను పాడడం ఆరంభించబోతున్నాను, స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఐఎమ్ ఏబుల్ టు సింగ్, నేను పాడే స్థితిలో ఉన్నాను, అంటే నేను పాడగలిగిన స్థితిలో ఉన్నాను చెప్పేటప్పుడు ఐఎమ్ ఏబుల్ టు సింగ్. అదే గతంలో పాడే స్థితిలో ఉన్నాను చెప్పడానికి ఐ వాస్ ఏబుల్ టు సింగ్, నేను గతంలో పాడగలిగిన స్థితిలో ఉన్నాను చెప్పడానికి వాస్ ఏబుల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్. ఐ యామ్ రెడీ టు సింగ్, నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను, అంటే ఇంకా పాడమంటే వెంటనే పాడుతానని చెప్పడానికి ఐఎమ్ రెడీ టు సింగ్. ప్రెజెంట్, ప్రస్తుతం యామ్ యూజ్ చేస్తాం. అదే గతంలో అయితే వాస్ యూజ్ చేయాలి. ఐ వాజ్ రెడీ టు సింగ్, నేను పాడడానికి రెడీగా ఉన్నాను అప్పుడు, అంటే గతంలో. Okay friends, if you want to learn English easily without knowing much grammar, without having much difficulty, please visit our channel Sahastra 26 and watch videos regularly on my channel. Thank you so much for watching my videos. Take care, keep learning.